కొంతకాలమే బాగుందా అంతే. ఓకే వ్యాలంటైన్స్ వీక్లో మనకి చాలా మూవీసే వచ్చాయి అంటే ఇప్పుడు లైలా కానీ లైలా కూడా దానికి తగ్గట్టుగానే ఉంది మరి ఆరెంజ్ రిలీజ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము, మూవీ కూడా సూపర్. అంటే జెనిలియా కానీ ఇంకా రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ మళ్ళీ వాళ్ళిద్దరు కాంబో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్ట్ చేసలే రాదు. వస్తే ఎట్లా ఉంటుంది సూపర్. సో ఇప్పుడు చూస్తున్న రామ్ చరణ్ని అప్పుడు చూస్తున్న రామ్ చరణ్ మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు రామ్ చరణ్ బాగున్నాడు, అంటే ఇప్పుడు మూవీలో రామ్ చరణ్ లవ్ స్టోరీ చేయాలని అనుకుంటున్నారా? చేయాలి అనుకుంటున్నా. బాగుంది మూవీ మాత్రం. సో ఇలాంటి స్టోరీస్ ఇంకా రావాలనుకుంటున్నారా ఇంకా రావాలనుకుంటున్నా లవ్ స్టోరీస్. సో ఎలా ఉందండి ఆరెంజ్ రిలీజ్ చాలా బాగుందండి మూవీ. ఎందుకంటే నేను లాస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు మిస్ అయినా, మళ్ళీ రిలీజ్ చేశారు, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. చాలా నా ఫేవరెట్ మూవీ, వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అండ్ మై ఫేవరెట్ సాంగ్ ఆల్సో రూబా రూబా సాంగ్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. ఆరెంజ్ మూవీ ఆల్సో ఫేవరెట్. అప్పట్లో మనకి ఆరెంజ్ అనగానే ఫ్లాప్ లో దిగింది మరి ఇప్పుడు రిలీజ్ చేస్తుంటే మీకు ఏమనిపించింది అప్పటి ఉన్న సిచ్యువేషన్లో అప్పుడు యూత్ కానీ ఇప్పుడున్న యూత్ డిఫరెంట్ కదా, వాళ్ళ ఆలోచన విధానం వేరే. అంటే ఎక్కడ మూవీ మాత్రం ఎక్కడ సూపర్, ఎందుకంటే మనకి ఎక్కడ 10 లవ్ స్టోరీస్ ఉన్నా కూడా ఎక్కడ వల్గారిటీ లేకుండా చాలా నీట్గా స్టోరీ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ స్టోరీ పరంగా అయితే చాలా నీట్ మూవీ. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ అయితే ఉంది కదా, ప్రేమ కొంతకాలమే బాగుంటుంది. మీ లైఫ్లో కూడా ప్రేమ కొంతకాలమే బాగుందా? ప్రేమ అనేది కొంతకాలం మళ్ళీ ఏముండదు. అదే సినిమా లాస్ట్లో మళ్ళీ ప్రూవ్ చేస్తాడు. అంటే ఒక అమ్మాయి ఎవరైనా ఒక లవర్స్ ఇద్దరు కానీ లైఫ్ లాంగ్ ప్రేమిస్తే ఆ లవ్ నిజంగా చాలా కాలం బాగానే ఉంటుంది. లాస్ట్లో ప్రూవ్ చేస్తాడు. స్టార్టింగ్ హీరో ఒక డైలమా ఉంటాడు, లాస్ట్లో క్లియర్ అవుతుంది లవ్ లైఫ్ లాంగ్ కూడా బాగుంటుందని. కొంతకాలం ప్రేమిస్తాను, తర్వాత ఏం చేస్తుంటే కొంతకాలం ప్రేమిస్తాను. అది కూడా పోతే ఏమవుతుందంటే నా కర్మకాలం అది కూడా పోతే అని అంటాడు హీరో, అది ఇంకా ప్రేమిస్తా అంటాడు. లైన్ బాగుంటుంది. మూవీ పరంగా చాలా లాస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు చాలా కలెక్షన్స్ వచ్చాయి కదా, ఈసారి కూడా ఇంకొంచెం పబ్లిసిటీ కొంచెం చేస్తుంటే ఇంకా చాలా వచ్చారు. ఎందుకంటే ఫేవరెట్ చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఆరెంజ్ అనేది. రామ్ చరణ్కి రిలీజ్ ఆరెంజ్ కాకుండా ఇంకేది రిలీజ్ చేస్తే బాగుంటుంది? రామ్ చరణ్ గారికి మగధీర ఆరెంజ్ రిలీజ్ రావాలని ఉంది. ఇంకో ఆరెంజ్ మూవీ ఇంకో మూవీ రావాలని ఉంది. ఆరెంజ్ కాకుండా మగధీర అనేది ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ.